లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఇది. ఇంకా బెల్లంలో కొంచెం వాటర్ వేసేసి కరిగేకి పెట్టేసినాము. ఇంకా మా డాడీ ఏమో గాలి రాకుండా మొత్తం పగడ్బందీగా ప్లాన్ చేసేసినారు. ఇంక మొత్తానికి బెల్లం ఏమో మంచిగా కరిగిపోయింది. ఇంకా అది మొత్తం వడగట్టేసుకున్నాం అనమాట. ఏమైనా డస్ట్ ఉంటే ఏమైనా వచ్చేస్తుంది అనేసి. ఇంకా మళ్ళీ ఆ వడగట్టుకున్నది నీట్గా వాష్ చేసుకుని గిన్నెలోకి మళ్ళీ వేసేసి పాకం కోసం వెయిటింగ్. ఇంక ఇక్కడ ఇదేమో బుసబుసా అని పొంగుతుంది, బుసబుసా అని తగ్గిపోతుంది. ఇంక ఇక్కడ మనలో ఉన్న సైంటిస్ట్ బయటకు వస్తాడనమాట. ఇదే అంట పాకం రావడానికి నిదర్శనం. పొంగుతుంది, తగ్గిపోతుంది. ఇంక ఇక్కడ నాలో మా అమ్మలో ఉన్న సైంటిస్ట్ బయటకు వచ్చేసి పాకం పడిందా లేదా అని టెస్టింగ్. మొత్తానికి అయితే పాకం వచ్చింది. ఇంకా మనం అది మొత్తం గెలకాలి అంటే కొంచెం శక్తి కావాలి, అట్ ద సేమ్ టైం స్పీడ్ కూడా కావాలి. కాబట్టి మా డాడీ దగ్గర మిక్స్ చేపిస్తున్నాం మేము. ఇంకా పాకం పడ్డ మత్రాసాలు చేయడమేమో కానీ ఆ పొయ్యిసేగన పొగకి కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇంక ఇక్కడ ఆ పిండిలో కొబ్బరి పొడి, ఇలాచీ పౌడర్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసిన అనమాట. ఇంకా తర్వాత ఆయిల్ పెట్టేసినాం, హీట్ అవుతుంది అనేసి. ఇంకా అది పెట్టేసి మా మమ్మీ ఫస్ట్ జిస్ట్ తీసిందనమాట. జిస్ట్ తీసేసి ఒక చిన్న నిప్పటేసింది, నూనె కాలిందా లేదా అనేసి. ఇంకేముంది, నూనె కాగిపోయింది. 1 by 1 అన్ని నిప్పట్లన్నీ అయినాయి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పాలు తెచ్చాను అనేసి. పాలు ఎందుకంటే పాలల్లో నువ్వులు వేసి నానబెట్టి వాటితో నిప్పట్లు చేసి ఆ నిప్పటి నుంచి నువ్వులు ఊడి ఆయిల్లోకి రావంట. అది నిజమో అబద్ధమో అనుకున్నాం కానీ అది నిజమే. ఇంకేముంది, మా మమ్మీ అన్నీ ఒత్తి ఆయిల్లో వేసి తీసి నాగేసాను. నేను అన్ని ఆయిల్ మొత్తం మళ్ళీ బయటికి తీసేసి దాన్ని వేరే గిన్నెలోకి వేసేసాను. అవును, ఇంతకీ మీ సైడ్ ఏమంటారు? నిప్పట్లు అంటారా, అత్తిరాసాలు అంటారా? కామెంట్ చేసేయండి. మేమైతే నిప్పట్లనే అంటాము. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.